మీరు ఎంతమంది ఉపవాస ప్రార్థనలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయము, చాలా ప్రత్యేకించబడినటువంటి సమయం. ఉపవాస ప్రార్థన అంటే ఏదో తిండి తినకుండా ఉండడం కాదు. వాక్యంలో చూసినట్టయితే ఇది ఎటువంటి సమయం, మనల్ని మనం తగ్గించుకునే సమయం ఇది. మరి ఎజ్రా 8వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూద్దాం. ఎజ్రా 8వ అధ్యాయం 21వ వచనం. ఇంగ్లీష్లో లాగుంది, దెన్ ఐ ప్రొక్లెయిమ్డ్ ఎ ఫాస్ట్ దేర్. అప్పుడు నేను ఉపవాస దినమును ప్రకటించి తిని. ఎజ్రా ఈయన దేవుని యొక్క ప్రీస్ట్, యాజకుడు. ఈ జన సమూహాన్ని నడిపిస్తున్నాడు, ఇశ్రాయేల్ జనాంగంని. ఆయన ఏమన్నాడు, ఐ ప్రొక్లెయిమ్డ్ ఎ ఫాస్ట్. నేను ప్రకటించాను. ఏం ప్రకటించాను? ఉపవాసం. అట్ ద రివర్ ఆఫ్ అహావా, దట్ వీ మైట్ ఎఫ్లిక్ట్ అవర్ సెల్స్. నన్ను నేను కించపరచుకోవడానికి, వేధించుకోవడానికి. ఇంగ్లీష్లో ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్, కానీ తెలుగు బైబిల్లో అలా లేదు. ఏమన్నా చదువుక, అప్పుడు దేవుని సన్నిధిన మమ్మల్ని మేము దుఃఖపరచుకోవడానికి. చూడండి, ఉపవాస ప్రార్థన చేసే సమయంలో అనేక మంది ఏమనుకుంటే తినకుండా ఉంటే సరిపోద్ది, ఏదో మనం మామూలుగా ప్రార్థన చేసేసుకొని వాక్యం చదివేసి సంఘానికి వెళ్ళిపోతే అయిపోద్దని. కానే కాదు. ఉపవాస ప్రార్థన ద్వారా మన జీవితం మారాలి, మన మనస్సులు మారాలి, మన వైఖరి మారాలి, మన మార్గాలు మారాలి. అన్నీ మారాలంటే మొట్టమొదటిగా మన హృదయం మారాలి. అందుకే ఇక్కడ హంబ్లింగ్ అంటాడు, తగ్గించుకోవడం. కీర్తన గ్రంథము 35వ అధ్యాయం 13వ వచనంలో ఏముందంటే, ఐ హంబుల్డ్ మై సెల్ఫ్ త్రూ ఫాస్టింగ్. అంటే ఉపవాస ప్రార్థన ద్వారా నన్ను నేను తగ్గించుకున్నాను. అంటే ఉపవాస ప్రార్థన దేనికి? నన్ను నేను తగ్గించుకోవడానికి, దేవుని దగ్గర. ఆమె చెప్పాలి, అర్థమైందా? అంటే తినకుండా ఉండడం వలన మన శరీరాన్ని మనం బలహీనపరుచుకుంటాం. ఎందుకు? శరీర ఏచ్ఛలు ఏవైతే ఉన్నాయో అవి బలముగా వచ్చినప్పుడు, మన ఆత్మీయ పురుషుడు బలహీన స్థితిలో ఉన్నప్పుడు, ఈ యొక్క శరీర ఏచ్ఛలు బలముగా ఉన్నప్పుడు మనము పాపం చేయడం చాలా సులువు. త్వరగా పాపంలో పడతారు జనం. దేవునికి విరుద్ధంగా నడుస్తాం. మనకి సరైన త్రోవ తెలుసు, మరి చెడు ఏంటో తెలుసు. అయినా మంచి చేయాలనే ఉద్దేశం ఉంటుంది, కానీ చెడు చేస్తూ ఉంటాం. అర్థమైన వారు ఆమె చెప్పాలి. ఎందుకు? బలహీనత గురించి. ఇప్పుడు ఏమైంది? నాకు దేవుడంటే ప్రేమ, దేవుడి పైన ఆశ ఉంది, దేవుని నేను దుఃఖపరచకూడదనే మనసు ఉంది, దేవునికి వ్యతిరేకంగా నడవాలనే ఉద్దేశం లేదు. అయినను నా క్రియలు దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాను. ఎందుకంటే నా ఆత్మీయ పురుషుడు బలహీన స్థితిలో ఉండి, ఇంకో ఉదాహరణ, ప్రార్థన చేయాలంటుంది, 5 నిమిషాలు చేయగానే అలసిపోయినట్టుంటుంది. బైబిల్ చదవాలంటుంది, ఒక 2 వచనాలు చదవగానే నిద్ర వస్తుంటుంది. ఈ రకంగా ఏం చేస్తాడు సాతాను? ముందుగా పాపంలో పడేయడు, కానీ పాపాన్ని మార్గంలో నడిపిస్తూ ఆ బలహీన పరిస్థితి ఎప్పుడైతే వస్తో అప్పుడు మనల్ని వేధిస్తాడు, లేకపోతే అప్పుడు మళ్ళీ దాడి చేస్తాడు. అందుకే గమనించండి, యేసు ప్రభు కూడా 40 దినాల ఉపవాసము తర్వాత ఎప్పుడైతే శరీరంలో బలహీనత ఉండి ఆకలి కొని ఉన్నాడో ఆ సమయంలో వచ్చాడు సాతాను. అర్థమైన వారు ఆమె చెప్పాలి. చూసారా? కాబట్టి మన శరీరము ఏచ్ఛలు బలంగా ఉన్నప్పుడు, మన ఆత్మీయ పురుషుడు బలహీన స్థితిలో ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైన జీవితం జీవించడం బహు కష్టం, చాలా కష్టం. ఎందుకంటే మన శరీర ఏచ్ఛలు చాలా బలంగా పనిచేస్తుంటాయి. దేవుని మీద ప్రేమ లేనట్టు కాదు, పాపం చేయాలని ఉద్దేశం కాదు, పాపం చేయాలని ప్రణాళిక లేదు, అయినా నువ్వు పాపం చేస్తుంటావు. లేకపోతే దేవునికి విరుద్ధమైన విషయాల్లో నువ్వు పాల్గొంటావు, లేకపోతే దేవునికి అసహ్యకరమైన పనులు చేస్తుంటావు, వారితో సహవాసం చేస్తుంటావు. ఆ విధంగా నువ్వు జీవితం జీవిస్తావు. మరి నిజంగా జీవితంలో నిజమైన సంతోషం ఉండదు, సంతృప్తి ఉండదు, మతపరమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటాం. నేను చెప్పేది సత్యమై మీకు అర్థమవుతుంటే ఆమెను చెప్పండి. అయితే ఇక్కడ ఎజ్రా ఏమంటున్నాడు? మమ్మల్ని మేము దుఃఖపరుచుకుంటున్నాం,
ఇక్కడ కీర్తనకారుడు ఏమన్నా, నన్ను నేను తగ్గించుకుని, ఉపవాసము ద్వారా మనల్ని మనము దేవుని దగ్గర తగ్గించుకుంటాం. ఎందుకు? ఎప్పుడైతే నా హృదయం సరిదిద్దపడుతుందో దేవుని దగ్గర, ఎప్పుడైతే నేను నా పాపాలు దేవుడు నాకు చూపించి ఎక్కడ నేను దేవుని తప్పాను, పాపము చేయకపోయినా దేవుని నుంచి దూరపరచబడ్డాను, దేవుని పైన ఆశ కోల్పోయాను, దేవుని పైన ఏ రకమైన మొదట్లో ఉన్నటువంటి ఆశ నాకు లేదు, మొదట్లో ఉన్నటువంటి ప్రేమ లేదు, దేవుని పట్ల కానీ, దేవుని సంఘం పట్ల కానీ, దేవుని సేవ పట్ల కానీ, దేవుని కొరకు ఏదైనా కానీ దాని మీద ఆశ లేదు. కానీ నా ఆశలు, నా కోరికలు, నాకు డబ్బు కావాలి, నాకు ఉద్యోగం కావాలి, లేకపోతే ఇవన్నీ చెడు విషయాలు కాదు. కానీ మన ఉద్దేశం అంతా దేవునిపై లేకుండా వీటి మీద ఎక్కువగా ఉంటుంది. ఆమేన్. అప్పుడేమవుతుంది? ఈ విధంగా దేవుని నుంచి దూరపరుస్తూ ఉంటాడు సాతాను. అర్థమైందా? ఆమేన్. చూడండి, అందుకే ఇటువంటి సమయాల్లో ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో, ఎప్పుడైతే దేవుని గోజాడుతామో, ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకున్న పరిశుద్ధాత్ముడు మన హృదయాల్ని పరిశీలించి, మన హృదయంలో దేవునికి అయిష్టమైనటువంటి మనం చేసే క్రియలు అవ్వచ్చు, మనం చేసే పనులు అవ్వచ్చు, లేకపోతే మనం పాల్గొనేటువంటి విషయాలు అవ్వచ్చు, ఏవైతే మనల్ని దేవుని నుంచి దూరపరుస్తున్నాయో, ఆ ప్రేమను కోల్పోయేటట్టు చేస్తుందో, దేవుని పైన ఆశ దిగజారిపోయేటట్టు చేస్తుందో, వాటిని మనకి దేవుడు చూపించడం ద్వారా మనము మారు మనసు పొంది తిరిగి దేవునితో అలైన్ అవుతాం. ఆమేన్. సరిదిద్దపడతాం. అప్పుడు దేవుని యొక్క శక్తి బర్స్ట్ ఫోర్త్ అవుద్ది. హల్లెలూయా. కాబట్టి మీరు చేస్తున్నారో చేయటం లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి అయినా సరే ఇంకా తక్కిన రోజుల్లో మీరు ఉపవాస ప్రార్థన చేయండి. ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. మనం ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 9 వరకు ప్రార్థిస్తున్నాం కలిసి. అంతేకాకుండా మనంతట మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. మన స్వకీయ ప్రార్థనలో కూడా మనం సమయం గడపాలి. దేవుని దగ్గర మన సమయం గడిపి, దేవా నన్ను సరిదిద్దు ప్రభా, నాకు అది కావాలి, ఇది కావాలి, ఆ ఉద్యోగం కావాలి, లేక వీసా కావాలి, లేకపోతే అది కావాలి, ఇవి కావు ప్రాముఖ్యం. ఎందుకంటే ఇవన్నీ కూడా నువ్వు ఎంత ఆశించి ఎంత పొందినా ఎంతకాలం అనుభవిస్తావు? మహా అంటే 120 సంవత్సరాలు. దాని తర్వాత ఇటర్నిటీ ఉంది, అంటే నిత్యత్వం గురించి ఎక్కువ ఆలోచించాలి. నువ్వు ఈ జీవితంలో, ఈ లోకంలో, నీ జీవితంలో ఏం చేస్తావో అది నీ నిత్యత్వాన్ని స్థిరపరుస్తుంది. కాబట్టి దేవుని పైన ఎక్కువ ఆశ ఉండాలి. దేవుని క్రియల పట్ల, దేవుని సేవ పట్ల, దేవుని ఉద్దేశం పట్ల, నిన్ను ఎలా వాడుకోవాలని ఉద్దేశిస్తున్నాడు దేవుడు, అది తెలుసుకొని దాని ప్రకారంగా జీవిస్తూ దేవుణ్ణి గణపరిచేటువంటి జీవితం జీవించాలి. హల్లెలూయా. ఈ రకమైన ఆశతో మనం ఉన్నప్పుడు, ఆశ ఉంటుంది కానీ బలము లేదు, ఆశ ఉంది కానీ ఆ స్తోమత లేదు. కాబట్టి ప్రభువా నాకు సహాయం చేయి, నాయనా నన్ను కనికరించు అని ప్రార్థన చేయడానికి ఈ ప్రత్యేకంగా కేటాయించినటువంటి 21 దినాలు ఇవే. ఆమెను చెప్పాలి. ఇక్కడ ఏమన్నాడు? ప్రభువు మనకి తోడై ఉండాలి, ఈ ప్రయాణంలో మనకు తోడై ఉండాలి. కాబట్టి మమ్మల్ని మేము తగ్గించుకొని మమ్మల్ని మేము దుఃఖపరుచుకుంటున్నాం అన్నాడు. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఉపవాసం ఉండడమే కాదు, మనం కలిసి ప్రార్థన చేయడం కూడా చాలా అవసరం. కాబట్టి ప్రతిరోజు, రేపు కూడా ఇదే స్థలంలో సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. ఇంతవరకు మీరు వచ్చినట్టయితే దేవునికి స్తోత్రం, రానట్టయితే రేపటి నుంచి రావాలి. మీ జీవితాలు మార్పు చెందాలి. ఎప్పుడైతే మనము దేవునితో సరి అయినటువంటి సరిదిద్దపడి దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం జీవిస్తామో, దేవుడు మనకు తోడై ఉంటాడు, దేవుడు మనకు సహాయపడతాడు, దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మనం అడగనవి, ఊహించనివి, మనం ప్రార్థన చేయనటువంటి మంచి కూడా దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. సొలొమోను సంగతి గమనించండి. నూతనంగా రాజు అయినప్పుడు దేవుని దగ్గర ఆయన 1000 దహన బలులు అర్పించినప్పుడు దేవుడు ఆయనకి కనపడి కలలో ఏమన్నాడు? నీకేం కావాలన్నప్పుడు, నీ ప్రజల్ని సరిగ్గా పరిపాలించడానికి జ్ఞానము కావాలని. డబ్బు అడగలేదు, అధికారం అడగలేదు, పేరు అడగలేదు, ప్రఖ్యాతి అడగలేదు. కానీ దేవుడు ఏమన్నాడు? దేవుని హృదయానికి ఏదైతే ప్రాముఖ్యంగా ఉందో అది ఆశించాడు సొలొమోను. ఎప్పుడైతే సొలొమోను అది ఆశించాడో, ప్రభు ఏమన్నా, సరే నీకు జ్ఞానం ఇవ్వడమే కాదు, నువ్వు అడగనటువంటి విషయాలు కూడా నీకు ఇస్తానన్నాడు. హల్లెలూయా. చూసారా? దేవునికి స్తోత్రం. అటువంటి హృదయం కావాలి మనకి. డబ్బు, పేరు, ప్రఖ్యాతులు, లేకపోతే ఉన్నత స్థితి, ఇది కాదు మనం వెంబడించాల్సింది. దేవుణ్ణి వెంబడించడం అంటే
దేవుడు నీ పట్ల ఏమి ఉద్దేశించాడో అది పరిపూర్ణం అవ్వడానికి నువ్వు ప్రయాసపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్కరిని ఈ యొక్క సేవకు పిలుస్తాడు, ఒక్కొక్కరిని ఉద్యోగంలో ఏదో ఉద్యోగంలో పెడతాడు, లేకపోతే వ్యాపారం ఇస్తాడు. దేనిలో అయితే దేవుడు నిన్ను పిలుస్తున్నాడో అక్కడ నువ్వు దేవుని సేవకునిగా పని చేయాలి, అక్కడ దేవుని సేవించాలి. నీకు ఇచ్చినటువంటి స్థానము, నీకు ఇచ్చినటువంటి ఉద్యోగం, నీకు ఇచ్చినటువంటి వ్యాపారం దేవుని మహిమార్థమై వాడాలి. హల్లెలూయా. దేవుడి దాని వలన గణపరచబడాలి. దాని ద్వారా నీ వ్యాపారము అనేక మంది దేవుని తెలుసుకోవాలి. నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తావు అక్కడ అనేక మంది నీ వలన స్వస్థత నొందాలి, విడుదల పొందాలి. మరి అంతేకాకుండా వారు సువార్తను వినాలి, వారు రక్షించబడాలి. హల్లెలూయా. చూడండి, నా పిలుపు ప్రకారంగా దేవుడు నాకు ఈ స్టేజ్ ఇచ్చాడు. మీ అందరికీ స్టేజ్ ఇవ్వలేదు, కానీ దేవుడు అందరికీ ఒక స్టేజ్ ఇచ్చాడు. ఏం స్టేజ్ అది? మీరు పనిచేస్తున్న స్థలమే, మీరు చదువుతున్న స్కూలే, మీరు వెళ్తున్నటువంటి కాలేజే, లేకపోతే మీరు పనిచేస్తున్న హాస్పిటలే, ఎక్కడున్నారో అదే మీ స్టేజ్. మీ ఆడియన్స్ ఎవరు? మీ చుట్టూన్న వారే. వారిని దేవుని దగ్గర నడిపించే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. కానీ మనం ఆశించాల్సింది ఎప్పుడు కూడా ప్రమోషను, ఇంక్రిమెంటు, డబ్బు, కారు, మేడలు, మిద్దలు ఇవి కాదు. దేవుణ్ణి గణపరచాలి, దేవుడు నా ద్వారా గణపరచబడాలి, దేవుడు నన్ను వాడుకొని అనేకుల్ని దేవుని దగ్గర తీసుకుని రావాలి అనేటువంటి హృదయ వైఖరి ఉండి ఆ రకంగా వాడబడ్డానికి నువ్వు ప్రార్థన చేసే, ప్రభువా నిన్ను గణపరచాలి, నిన్ను తృప్తిపరచాలి, నిన్ను సంతోషపెట్టాలి ప్రభువా, ఇది నా ఉద్దేశం, ఇది నా ప్రార్థన. కాబట్టి నా హృదయాన్ని నువ్వు సరిదిద్దు ప్రభువా. నేను అనేక విషయాలను వెంబడిస్తున్నాను, అనేక వాటిని ప్రేమిస్తున్నాను, అనేక వాటిని వెంటాడుతున్నాను ప్రభువా. అవన్నీ నా నుంచి తొలగించి నిన్ను వెంటాడడానికి కావాల్సిన హృదయం నాకు ఇవ్వు ప్రభా అని నన్ను నేను తగ్గించుకొని, నేను ఎప్పుడైతే దేవునితో సరిదిద్దపడతానో అప్పుడు ప్రభువే నేను కోరనివి, నేను ఊహించినటువంటి, నేను ఆశించినటువంటివి కూడా ఉచితంగా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఆయనే ఉన్నత స్థితికి తీసుకొస్తాడు. ఏమన్నాడు అబ్రహాముతో? నీవు అన్నీ వదిలి నా వెంబడి రా అన్నాడు. అన్ని వదిలే, నేను చెప్పేది. ఎందుకు? దేవుడికి అబ్రహాము ద్వారా ఒక క్రియ జరిగించాల్సి ఉండింది ఇక్కడ ఈ లోకంలో. దానివల్లనే మనం ఇవాళ రక్షణలోకి వచ్చాం. హల్లెలూయా. అబ్రహాము ద్వారానే ఈ ఆశీర్వాదం పొందుతాడు. ఆయన దేవునికి లోబడి, దేవా నా ప్రణాళికలు, నా ఆశలు, నా ఉద్దేశం అన్నీ సమర్పిస్తున్నాను ప్రభా నీకు. నీవు ఏం చేయాలనుకున్నా చేసుకో ప్రభా నా జీవితంలో. అన్నీ వదిలేసినాడు అన్నాడు దేవుడు. ఎక్కడికి అంటే చెప్పలేదు, నన్ను వెంబడించన్నాడు అంతే. ప్రతి అడుగులో దేవుణ్ణి గణపరుస్తూ నడిచాడు అబ్రహాం. అందుకే దీవించబడి గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. అంతేకాని నేను ధనవంతుడు అవ్వాలి, నేను గొప్పవాడిని అని దాన్ని వెంబడించలేదు, దేవుని వెంబడించాడు. హల్లెలూయా. అందుకే ప్రభువు నా నీతిని, నా రాజ్యం ముందు వెదిగినట్లయితే ఇవన్నీ మీకు సమకూర్చబడతాయి. హల్లెలూయా. జనులారా, ఇది మన హృదయం సరిదిద్దబడే సమయం ఇది. హల్లెలూయా. అందుకే మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ఇది సెలబ్రేషన్ టైం కాదు, అంటే వేడుకలు చేసుకునే సమయం కాదు. ఇది మనల్ని మనం తగ్గించుకొని దుఃఖపరుచుకునే సమయం ఇది. హల్లెలూయా. హల్లెలూయా. ఇది సెలవుల సమయం, ఇది ప్రభుత్వం ప్రకారం. కానీ మనకి సెలవు కాదు, మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి దుఃఖపరుచుకుంటూ మనల్ని మనం తగ్గించుకుంటూ ఉపవాసంలో దేవుని దగ్గర గడిపే సమయం ఇది. హల్లెలూయా. అర్థమైన వారు ఆమెను చెప్పండి. కాబట్టి అన్ని ప్రణాళికలు పక్కకు పెట్టి దేవుని గోజాడే సమయం మనల్ని తెలుసుకొని, ప్రతిరోజు మీరు గోజాడమే కాకుండా కలిసి మనము దేవుని సంఘముగా దేవుని గోజాడే సమయం. కాబట్టి అన్నీ పక్కకు పెట్టండి, అన్ని పక్కకు పెట్టి మరి ఈ యొక్క ప్రార్థనకి మీరు రండి. మీరు ఖచ్చితంగా దీవించబడతారు. ఎందుకు దీవించబడతారని నమ్ముతున్నాను నేను. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఉంటామో, పరిశుద్ధాత్మనికి మనల్ని మనం అప్పచెప్పుకుంటామో, ఆయన గొప్ప కార్యము జరిగించి నా హృదయంను సరిదిద్దుతాడు, నాకు చూపిస్తాడు ఎక్కడ మారు మనసు పొందాలి, ఎక్కడ నేను త్రోవ తప్పాను, ఎక్కడ నేను దేవుని నుంచి దూరపరచబడ్డాను, ఏది దేవుని యొక్క స్థానాన్ని నా హృదయంలో తీసుకుంటుందో దాన్ని నేను అర్పణగా ఇవ్వాలి దేవునికి. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు ఇంకో యోవేలు 1వ అధ్యాయము 14వ వచనంకి వెళ్దాం. జోల్ 1:14. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. హల్లెలూయా. ఒక నిమిషం.
sanctify a fast, call a solemn assembly. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, ప్రత్యేకపరచండి ఈ దినాన్ని. ఇవి ప్రత్యేకపరిచినటువంటి దినాలు ఇవి మనక. వ్రత దినమును ఏర్పరచుడి, పెద్దలను దేశములోని జనులందరినీ యెహోవాను బతిమాలుకొనుటకై. యెహోవాను బతిమాలుకొనుటకై. చూసారా ఎందుకు వస్తున్నాం మనం? దేవుని బతిమలాడడానికి. ఇంగ్లీష్లో చాలా బాగుంది, ఏముందంటే sanctify a fast, call a solemn assembly and cry unto the Lord. ఉపవాస దినమును ప్రతిష్ఠించి దేవునికి మొరపెట్టడానికి ఒక పవిత్రమైనటువంటి రోజును ఏర్పరచుకొనుడి. ఇది దేవుణ్ణి మొరపెట్టడానికి ఉపవాసం ఉంటున్నాం. ప్రభా నా మొర విను, నా ప్రార్థన ఆలకించు. మరి సామెతలు కీర్తనలు చదివినట్టయితే కీర్తనకారుడు అనేక సార్లు రాస్తాడు, ఐ క్రైడ్ అంటు ద లార్డ్ అండ్ హీ హెర్డ్ మీ. అంటే నేను దేవుని మొరపెట్టగా దేవుడు నాకు నా ప్రార్థన ఆలకించాడు. ఇంకో దగ్గర క్రైడ్ అంటు ద లార్డ్ అండ్ హీ ఆన్సర్డ్ మీ, నాకు జవాబిచ్చాడు. హల్లెలూయా. నేను మొరపెట్టాను, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. నేను మొరపెట్టినప్పుడు దేవుడు నాకు జవాబునిచ్చాడు. హల్లెలూయా. ఈ మొర ఏదో క్యాజువల్గా కాదు, నిర్లక్ష్యంతో పెట్టే మొర కాదు, నిజమైనటువంటి హృదయపూర్వకమైన వాంఛతో పెట్టే మొర. అందుకే దేవా నేను నిన్ను, నీ సన్నిధిని నా శరీరం కావలసిన ఆహారం కంటే ఎక్కువగా కోరుతున్నాను ప్రభా. నీ స్వరమును వినే ఆశ నాకు ఉంది ప్రభా. అందుకే ప్రభా నాకు ఆహారం కంటే, తిండి కంటే, తాగే నీరు కంటే నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ స్వరము వినే ఆశ ఎక్కువగా ఉందని నీకు తెలియపరుస్తున్నాను ప్రభా. అని నన్ను నేను హంబుల్, అంటే నన్ను నేను తగ్గించుకుని మొరపెడుతున్నాను, దయచేసి ఆలకించు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా విరిగి నలిగిన హృదయానికి ఆకర్షించబడతాడు. ఆమేన్. ఇది ఈ ప్రత్యేకమైన సమయం ఏంటి? ఈ సమయంలో మనం ఉపవాసం ఉండుట ద్వారా మనల్ని మనం ఏం చేసుకున్న దేవుని దగ్గర విరిగి నలిగిన హృదయంతో వస్తున్నాం. ప్రభా నాకు తృప్తి లేదు ప్రభా, నీతో ఉన్నటువంటి సంబంధంలో నాకు నీతో ఉన్నటువంటి అన్యోన్యత లేదు ప్రభా, కావలసిన అన్యోన్యత లేదు. నాకు ఆశ ఉంది ప్రభా, కానీ నాకు నువ్వు ఎక్కడో ఉన్నట్టుగా ఉంది. నాకు ఆ సంతృప్తి లేదు ప్రభా. నేను నీతో నడుస్తున్నట్టు కానీ, నిన్ను అనుభవిస్తున్నట్టు సంతృప్తి, ఏదో మతపరంగా ఆచార ప్రకారంగా వెళ్తున్నాను, సంఘానికి బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దశం భాగం ఇస్తున్నాను, కానీ నిజమైనటువంటి సంతృప్తి, సమాధానము, సంతోషం ఏదైతే నేను వాక్యంలో చదువుతానో, ఏదైతే వాక్యంలో చూసి అనేకులు అనుభవిస్తున్నారో, ఈ రోజుల్లో కూడా అనేకులు అనుభవిస్తున్నారు, ఆ అనుభవం నాకు లేదు ప్రభా, దయచేసి ప్రభా నాకు అనుగ్రహించిన ఆయన అని నన్ను నేను తగ్గించుకుంటూ మొరపెట్టి విరిగి నలిగిన హృదయంతో వచ్చినట్టయితే దేవుడు ఎప్పుడూ తృణీకరించాడు. హల్లెలూయా. దేవుడు తృణీకరించే వారు ఎవరో తెలుసా? ద ప్రౌడ్ అని ఉంది, అంటే గర్విష్ఠులను. నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఇంకా దేవుడు అవసరం లేదు, ఎవడో అవసరం లేదు, నేను సరిగ్గా ఉన్నాను, నాకు కావాల్సిన డబ్బు ఉంది, నాకు కావాల్సిన పేరు ఉంది, ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆ గర్వం ఉన్నప్పుడు దేవుడు దాన్ని దూరపరుస్తాడు. కానీ ఈ దినాలు మనల్ని మనం తగ్గించుకొని, మనం మొరపెట్టి, మనం విరిగి నలిగిన హృదయంతో వచ్చి ప్రభా ఒక్కసారి చూడు ప్రభా నా పట్ల, దయచేసి మీ నేత్రములు నా మీద ఉంచి నన్ను కనికరించి నాకు మళ్ళొకసారి ఒక గొప్ప ఆశీర్వాదం. ఏం ఆశీర్వాదం? నీవు కావాలి ప్రభా నాకు. హల్లెలూయా. ఎవరు కావాలండి? ప్రభువు కావాలి మనకి. చూడండి మరి నెహెమ్యా 1వ అధ్యాయం 'నెహెమ్యాకి కొందరు బంధువులు వచ్చి ఇశ్రాయేలు ఉన్న పరిస్థితి, మరి యెరూషలేము యొక్క పరిస్థితి, ఆ ద్వారములు విరిగిపోయినట్టు, గోడలు విరిగిపోయి, మరి అనేక మంది వాడిని చూసి విమర్శిస్తూ వాడిని మాకరి, ఎగతాళి చేస్తున్నటువంటి విషయాలు తెలిసినప్పుడు దేవుని ఒక వాక్యంలో ఇలా వ్రాయబడింది చూడండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి వినండి. ఇప్పుడు నేను కూర్చుండి ఏడ్చి అందరు చెప్పండి, ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఏడ్చి దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాను. హల్లెలూయా. ఆ పరిస్థితిని చూసే ప్రభువా
మేము మీ బిడ్డలము, దేవుని బిడ్డలమైన మేము విజయవంతమైన జీవితం జీవిస్తూ మీ కాపుదల్లో ఉండి ఎవడు కూడా మమ్మల్ని హాని చేయకుండా ఉండి, మరి మాకరి అంటే మనం హేళన చేయకుండా ఉండాల్సిన పరిస్థితి ఈరోజు చూసినట్టయితే దానికి సంపూర్ణంగా వ్యతిరేకంగా ఉంది ప్రభా. ఇది కాదు, ఈ రకమైన జీవితం జీవించకూడదు మేము. కానీ ఇది జరగాలంటే ప్రభా మీ కృప. అందుకేమన్నాడు, అనేక దినములు ఏం చేశాడండి, దుఃఖముతో అంటే చెప్పండి ఏంటండి, దుఃఖముతో ఉపవాసముతో ఆకాశం దేవుని విజ్ఞాపన చేశాడు. హల్లెలూయా. దుఃఖముతో ఉపవాసముతో, ఇది మనం మాట్లాడేది. ఈ 21 దినాలు దేనికున్నాయో తెలుసా ప్రభువా? ఒక్కసారి మీ వాక్యముని గమనించినట్టయితే నేను ఉండాల్సింది ఈ స్థితిలో కాదు ప్రభా. అందరూ నన్ను చూసి హేళన చేస్తున్నారు, లేకపోతే నన్ను ఒత్తేస్తున్నారు, నాకు రావాల్సిన ఆశీర్వాదం నాకు రావటం లేదు, నాకు అనేకులు నన్ను దూషిస్తున్నారు, లేకపోతే నాకు నువ్వు వాగ్దానం ఇచ్చినటువంటి ఆ ఉన్నత స్థితి నేను అనుభవించలేని స్థితిలో ఉన్నాను. ఎప్పుడు ఆర్థిక విషయాలు ఒత్తిడినే అనుభవిస్తున్నారు కానీ విడుదల లేదు ప్రభా. అప్పుల పాలై ఉన్నాను, అన్ని రకాలుగా బంధించబడిన స్థితిలో. ఇది సరైన స్థితి కాదు ప్రభా. నీ బిడ్డగా నేను ఈ రకమైన జీవితం జీవించడానికి నువ్వు నన్ను పిలవలేదు. కానీ నాకు బ్రేక్ ఫోర్త్ లేకపోతే బర్స్టింగ్ ఫోర్త్ మిరకల్స్, వచ్చే అద్భుతాలు జరగాలంటే దేవుడు కాదు చేయాల్సింది, ముందు నా హృదయాన్ని నేను సరిదిద్దుకుంటే, దేవా నాకు నన్ను ఒక్కసారి గమనించు ప్రభువా, నన్ను నీ కృపలో ఒకసారి కనికరించి చూసి నన్ను మార్చు ప్రభువా. అప్పుడేమవుతుందో తెలుసా, దేవుని కృప మన మీదకి వచ్చి దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. ఆ విరిగి నలిగి చితికిన స్థితిలో ఉన్నట్టుని దేవుని బిడ్డలు, యెరూషలేము చితికిపోయిన స్థితిలో ఉంది, విరిగిపోయిన స్థితిలో ఉంది. కానీ ఈ బిడ్డ ఎప్పుడైతే ఏడ్చి ఉపవాసం ఉండి దుఃఖపరుచుకున్నాడు, విజ్ఞాపన చేశాడు, హల్లెలూయా, అప్పుడు దేవుడు జవాబిచ్చాడు. 52 దినాల్లో గోడలు కట్టబడ్డాయి, ద్వారములు స్థిరపరచబడ్డాయి. హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. కానీ దేవుడికి కావాల్సిందే మన హృదయం ముందుగా. మనం ఎప్పుడేమనుకున్నాం, నేను కన్ఫెస్ చేస్తే సరిపోద్ది, నేను సంఘానికి వస్తే సరిపోద్ది, నేను దశభాగం చేస్తే సరిపోద్ది. ఇవన్నీ చేయాల్సిన విషయాలే, ఏది తప్పు కాదు. కానీ హృదయం సరి అయిన స్థితిలోకి లేకపోతే నువ్వు ఏవి చేసినా కూడా అవి పనిచేయవు. ఎందుకంటే గమనించండి, అనేక సార్లు మనం ఏం చేస్తున్నాం తెలుసా, దేవుడిచ్చిన ప్రిన్సిపల్స్ నియమాలు వెంబడి వెళ్తున్నాం, కానీ దేవుడిచ్చే ప్రెజెన్స్ కొరకు వెళ్ళటం లేదు. మనకు కావాల్సిన దేవుని సన్నిధి ముందు. దేవుని సన్నిధి ఎక్కడ ఆకర్షించబడుతుంది? నువ్వు విశ్వాసంలో ప్రకటిస్తేనా? కాదు, నీ హృదయం మార్చబడితే. విరిగి నలిగినటువంటి హృదయం ఉన్నప్పుడు దేవుడు ఆకర్షించబడతాడు. అప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎప్పుడైతే ఈ బిడ్డ విజ్ఞాపన చేసి ఉపవాసం ఉండి జనులందరూ కొరకు, ఇశ్రాయేల్ జనాంగం గురించి మరి పశ్చాత్తాపడ్డాడు. మనకు పశ్చాత్తాపడ్డాడు. తర్వాత వచనాలు చూసినట్లయితే వారు చేసిన పాపాల గురించి పశ్చాత్తాపడి విజ్ఞాపన చేశాడు. దేవుడు ఒక అద్భుత రీతిగా దేవుడు మరి వారికి ఒక గొప్ప విడుదలను అనుగ్రహించి ఒక మంచి పేరునిచ్చి మళ్ళీ స్థిరపరిచాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. జనులారా, ఈ 21 దినాలు ఆడే దినాలు కాదు, ఆడుకునే ఏదో మతపరంగా ఏదో 2 పాటలు పాడేసి మనల్ని మనం సంతోష పెట్టుకొని చప్పట్లు కొట్టుకుంటూ దుంకే సమయం కాదు ఇది. ఇది మనం దేవుని దగ్గరకు వచ్చి దేవుని గణపరుస్తూ మన హృదయాల్ని ఎక్స్పోజ్ చేయాలి, తెరుచుకోవాలి, విప్పి దేవా నన్ను సరిదిద్దు నాయన. అటువంటి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయనకు కావాల్సింది ఏంటి తెలుసా? ముందుగా మన హృదయం. సామెతలు 23:26 చూడండి. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. చాలు. నా కుమారుడా నీ డబ్బు నాకు ఇవ్వమన్నాడా? నీ ఆస్తులు ఇవ్వమన్నాడా? కాదు, నీ హృదయాన్ని నాకు ఇవ్వు అన్నాడు. ఎప్పుడైతే మన హృదయాన్ని దేవునికి ఇస్తామో దేవుని సమృద్ధిని దేవుడు మనకిస్తాడు, దేవుని ఆశీర్వాదం మనకిస్తాడు.
దేవుని కృపను మనకు అనుగ్రహిస్తాడు. కానీ దేవునికి మనం ముందుగా ఇవ్వాల్సింది ఏంటంటే మన హృదయం. నీ హృదయం అనేటువంటి థ్రోన్, సింహాసనం మీద ఎవరు కూర్చొని ఉన్నారు? ఒక్కసారి మనం అడిగితే యేసుప్రభు అంటాం. నిజంగా గమనించాలి. యేసుప్రభువా లేకపోతే నీ ఉద్యోగమా? యేసుప్రభువా నీ వ్యాపారమా? ఎలా చెప్పగలము? ఎక్కువ సమయం ఎవరితో గడుపుతున్నావు? ఎక్కువ ప్రాముఖ్యత దేనికి ఇస్తున్నావు? సంఘానికి రావాలంటే కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తున్నావా? ప్రార్థన అంటే 3 గంటలు 2 గంటలు ప్రార్థన ఉందంటే ఆ చివరి అరగంటకు వస్తున్నావా? నిన్ను విమర్శించడం లేదు, మనల్ని మనం విమర్శించుకోవాలి. అటువంటి వైఖరి ఉన్నట్టయితే ఏదో సరిగ్గా లేదు నా హృదయంలో. ఎందుకు? ఆ ప్యాషన్ అంటే ఆ తపన తగ్గిపోయింది. అందుకేమన్నాడు దేవుడు? యు హ్యావ్ లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్ అన్నాడు. మొదటి ప్రేమను నీవు నీ కోల్పోయావు. మొదటి ప్రేమను కోల్పోయావు. ఆగండి, నీ ప్రేమను కోల్పోయావు అనలేదు. గమనిస్తున్నారా? హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. నీ ప్రేమను నన్ను ప్రేమించటం లేదు అనలేదు దేవుడు. నీ మొదటి ప్రేమను కోల్పోయావు అంటే చూడండి, ఒక్కోసారి వివాహంలో ఏమవుద్ది? 15 సంవత్సరాల తర్వాత ఆ మొదటి ప్రేమ పోద్ది. అందుకే ఎప్పుడు కూడా మ్యారేజ్లో యు మస్ట్ వర్క్ ఆన్ both relationship and romance. We must always keep the fire burning. ఎల్లప్పుడు కూడా మంట రగులుతూనే ఉండాలి. అలా చేయాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ టైం టుగెదర్. మీరు ప్రత్యేకించి సమయం గడపాలి. దేవునితో సమయం గడుపుతూ ప్రత్యేకించి సమయం తీసుకోవాలి, కేటాయించాలి. ఏ రిలేషన్షిప్ అయినా, ఏ సంబంధమైనా ఎదగాలి, బలపడాలంటే సమయం గడిపితే తప్ప జరగదు అది. ఆమేన్. అలాగే దేవునిలో మనం ఎదగాలంటే దేవునికి సమయం కేటాయించాలి. ఈ 21 దినాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి దినాలు. ఈ సంవత్సరానికి మొట్టమొదటి మెట్లు వేస్తున్నాం మనం. హల్లెలూయా. మన హృదయాన్ని సరిదిద్దుకొని, ప్రభువా నన్ను కనికరించు, నన్ను చూడు, నన్ను నడిపించు, నీ ఆశ ప్రకారంగా, నీ ఉద్దేశ ప్రకారంగా నన్ను నడిపించు ప్రభువా, నీ కృపను కుమ్మరించు ప్రభువా. మనం ప్రార్థన చేసిన మన జీవితం సరిదిద్దపడుతుంది. హల్లెలూయా. అప్పుడు దేవుడు మనకి ఆయన ద్వారంలో, ఆయన మార్గాల్లో నడిపిస్తూ, ఆయన యొక్క కృపను కుమ్మరిస్తూ అద్భుతాలు మన జీవితంలో జరిగిస్తాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పాలి. ఏమన్నాడు? నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ముందుగా ఇవ్వమన్నాడు దేవుడు. హల్లెలూయా. కీర్తనలు 29వ అధ్యాయం 69వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. ఉపవాసం ఉండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయెను. ఆగను. ఎలా చేశాడు ఉపవాసం? ఉపవాసం ఉండి కన్నీరు కార్చాడు. అంటే మన బలవంతం కన్నీరు కార్చేది కాదు ఇక్కడ. నన్ను నేను కొట్టుకొని కాదు, నా హృదయాన్ని దేవుడైతే ఎప్పుడైతే ఎక్స్పోజ్ చేస్తాడో, బయలుపరుస్తాడో, నా బీద దరిద్రపు స్థితి నేను ఎప్పుడైతే గమనిస్తానో అప్పుడు నాలోంచి దుఃఖం వస్తుంది. దేవా నేను కోల్పోయాను నీ ప్రేమను, నీకు దూరస్తుడయ్యాను, నీ పట్ల ఆశ తగ్గిపోయింది, నాకు సహాయం చేయ ప్రభువా. ఇటువంటి ఉద్దేశంతో మిగిలిన కొన్ని దినాలు, ఈ వారం అంతా, వచ్చే వారంలో కొన్ని దినాలు ఉన్నాయి, ఇంకా అంతే. మా అంటే 11-12 దినాలు ఉన్నాయి అంతే. తప్పకుండా రండి, ఏకీవించి ప్రార్థన చేద్దాం. దేవుడు తన కృపలో మన హృదయాన్ని సరిదిద్దినట్టయితే మీ జీవితం సంపూర్ణంగా మారనై ఉన్నది 2026లో. హల్లెలూయా. అందరికీ అద్భుతాలు కావాలి, అందరికీ దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి, అందరికీ దేవుని యొక్క అభివృద్ధి కావాలి, దేవుని యొక్క కృప కావాలి. కానీ అవన్నీ మనం అనుభవించాలంటే ముందుగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. మీరు సమయం లేదంటే అది మీ ఇష్టం. నేను రాలేను పాస్టర్ గారు, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉందంటే అది మీ ఇష్టం. దేవుడు ఎవరిని కూడా బలవంతం చేయడు. ఏమన్నాడు? నీ హృదయపు ద్వారం ముందు నిలబడి నేను తలుపు తడుతున్నాను, నేను బలత్కారంతో నేను లోపల రానన్నాడు ప్రభు. ఆమేన్. తలుపు అయితే తడుతున్నాడు. నేను బోధించటం ద్వారా ఈ బోధ ఏంటి? మన తలుపు తడుతున్నాడు అన్నమాట దేవుడు. నేను చెప్పే వాక్యము ద్వారా మన హృదయం అనేటువంటి మన హృదయాన్ని ఆయన తడుతున్నాడు. ద్వారం విప్పుతావా? ఎలా విప్పాలి? రా ప్రభు అని చెప్పి ఆయనతో సమయం గడిపి, రా ప్రభు అని చెప్పి, ప్రభా నేను ఆశిస్తున్నాను అని చెప్పి ఆ ప్రార్థనకి రండి.
మీరు దీవించబడతారు. ఎంత కష్టమైనా సరే. ఇంకా కొన్ని రోజులే. పాస్టర్ గారు నాకు అంత దూరం అండి అంటే మీకు ఏదైనా జబ్బు వచ్చి మీరు ఎక్కడ దిల్సుఖ్ నగర్లో ఉన్నారనుకోండి, మీ స్పెషలిస్టు ఎక్కడున్నాడు? హైటెక్ సిటీలో ఏఐజీలో ఉన్నాడు. వెళ్ళకుండా ఉంటారా? అబ్బా అంత దూరం అని ఆగిపోతారా? పక్కనున్న చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్తారా? వెళ్ళరు కదండి. ఎంత కష్టమైనా యూ పే ద ప్రైస్. నువ్వు వెల చెల్లిస్తావు. ఇది ప్రాముఖ్యమైన నువ్వు తెలుసుకుంటే నువ్వు ఖచ్చితంగా వెల చెల్లిస్తావు. ఇది అంత అవసరం లేదు అన్నాడు ఎప్పుడు వెల చెల్లించాడు. ఆ యొక్క ఈ యొక్క ఆశీర్వాదం నీ హృదయంలో ఎంత విలువిస్తున్నావు దానికి. దేవునితో నా హృదయం సరిదిద్దబడి నేను దేవునితో నడవాలనే ఆశ నీలో ఎంత ప్రాముఖ్యంగా ఉందో నీవు చేసే క్రియల్ని బట్టి దేవునికి బయలుపరుస్తావు. హల్లెలూయా. ప్రేమిస్తున్నాను ప్రభా అని చెప్తూ నువ్వు ఏమీ చేయకపోతే అది ప్రేమ కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి జన్లారా, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఎందుకు? మనందరం కూడా ఏం నమ్ముతున్నాం? ఈ సంవత్సరము దేవుడు మనకి గొప్ప అద్భుతాలు జరిగిస్తాడు. బర్స్టింగ్ ఫోర్త్ అద్భుతాలు. బర్స్టింగ్ ఫోర్త్ అద్భుతాలు, బ్రేక్ త్రూ అద్భుతాలు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనిస్తుంది ఏంటి? ఎప్పుడైతే ఫిలిస్తీయులందరూ మరి దావీదుని ఎదిరించి ఓడించాలనే ఉద్దేశంతో వచ్చారో అప్పుడు దావీదు దేవుని వాక్య ప్రకారంగా ఉంది, హీ వెంట్ ఇంటు ద స్ట్రాంగ్ హోల్డ్ అని ఉంది. అంటే ఒక భద్రపరిచేటువంటి స్థలం. అది స్ట్రాంగ్ హోల్డ్ అంటే ఎవరు సాధారణంగా వెళ్ళలేరు. అటువంటి బలమైనటువంటి దుర్గము లాంటి స్థలంలోకి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడు? మొర పెడుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 19వ వచనం, 2 సమూయేలు 5వ అధ్యాయం 19వ వచనం. సో డేవిడ్ ఎంక్వైర్డ్ ఆఫ్ ద లార్డ్. దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. చూసారా? హల్లెలూయా. అప్పుడు దేవుడు ఆయనకి జవాబిచ్చాడు. ఈ రకమైనటువంటి అనుబంధం ఉండాలి దేవునితో మనకి. ఈ రకమైనటువంటి సంబంధం ఉండాలి దేవునితో. ఇది లేదు అంటే గోచాడాలి. చూసారా? దేవుడు పక్షపాతి కాదు. దావీదుకు జవాబిచ్చిన దేవుడు నీకు జవాబు ఇవ్వడా? నీవు దేవుని వాక్య ప్రకారంగా చూసిన నువ్వు దేవుని కుమారుడివి. దేవుని కుమారులు దేవుని ఆత్మచేత నడిపించబడతారని యోహాను సువార్తలో రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. నీవు దేవుని బిడ్డవైతే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఎందుకు జవాబు వినలేని స్థితిలో ఉన్నావు? అందుకే నువ్వు ప్రతి వారిని వెళ్ళి నాకు ప్రార్థన చేయండి అని అడుగుతావు. ఎందుకు? నీ ప్రార్థన దేవుడు విన్నాడంటే నమ్మకము నీకు లేదు కాబట్టే. దేవుడు నీకు జవాబు ఎందుకు ఇవ్వటం లేదు? దేవుడు జవాబు ఇవ్వటం లేదా? ఇచ్చిన జవాబు వినలేని స్థితిలో ఉన్నావా? అది ప్రాముఖ్యమైన ప్రశ్న. అనేకసార్లు ఫోన్ చేస్తాం, హలో 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 అంటాం. నేను మాట్లాడేది వారికి వినపడదు, వారు మాట్లాడేది నాకు వినపడుతుంది. అయిందా అటువంటి ఎక్స్పీరియన్స్? ఆ రకమైన కనెక్షన్లో ఉన్నాం అనేక మంది దేవునితో. ఈరోజు మనం హలో అనేది దేవునికి వినపడుతుంది, దేవుడు మాట్లాడేది మనకి వినపడటం లేదు. ప్రాబ్లం ఎక్కడుంది? ట్రాన్స్మిషన్లో కాదు, రిసీవర్ యూనిట్లో ఉంది. అర్థమైన ఆమె చెప్పండి. ఇది సరిదిద్దాలంటే హృదయం సరిదిద్దపడాలి. ఇందుకే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన దేవుని బలాత్కారంతో దేవునితో ఏదో పని జరిగించడానికి, దేవుని మీద ఒత్తిడేయడానికి కాదు. ఉపవాస ప్రార్థన వల్ల దేవుడు దీవించబడ్డు, నేను దీవించబడతాను. దేవుడు మారడు, నేను మారుతాను. హలో, నేను మార్పు చెందడానికి, నేను సరి అయిన స్థితిలోకి రావడానికి, నేను దేవుని స్వరం వినే స్థితిలోకి రావడానికి నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేశాడు. హల్లెలూయా. దేవుడు జవాబిచ్చాడు. జవాబు ఎలాగిచ్చాడు? అద్భుత రీతిగా. మరి దావీదేమన్నాడు? ద లార్డ్ బ్రోక్ ఫోర్త్ అన్నాడు. అద్భుత రీతిగా దేవుడు విడుదల ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు యెహోషువను పిలిచాడు. యెహోషువ 1వ అధ్యాయం
చూసినట్టయితే దేవుడు యెహోషువని పిలిచి యెహోషువకు ఒక చార్జ్ అంటే ఆజ్ఞ ఇచ్చాడు. ఒక అసైన్మెంట్, ఒక కార్యాన్ని అప్పచెప్పాడు. ఏంటి? ఈ యొక్క దేశం వాగ్దాన దేశాన్ని స్వాతంత్రించుకొని వీరి యొక్క వర్గాల ప్రకారంగా వారికి విభజించి ఇవ్వమన్నాడు. కానీ ఇక్కడ గమనించినట్టయితే అక్కడ ఉన్న వారందరూ యోధులు, వీరికంటే బలమైన వారు, వీరికంటే గొప్ప ఆయుధాలు ఉన్నవారు. వీరు ఉన్నటువంటి ప్రదేశాలన్నీ గోడలు ఎంతెంతో ఎత్తు, ఆకాశం అంత ఎత్తు అంట. అటువంటి జనము, అటువంటి ప్రదేశం. అంతేకాకుండా వీరికి దానికంటే ముందున్నటువంటి సమస్య యోర్దాన్ ఉంది. యోర్దాన్ని దాటాలి. యోర్దాను దాటాలంటే యోర్దాన్ ఇప్పుడు వరదల్లో ఉన్నాయి. అంతేకాకుండా యోర్దాన్ దాటడానికి బ్రిడ్జ్ లేదు, యోర్దాన్ దాటడానికి నావలు లేవు. యోర్దాన్ దాటాలి. దేవుడు జోక్యము చేసుకోకపోతే ఇది అసంభవము. మనము కూడా జీవితంలో అనేక సార్లు ఎదుర్కొంటాం. ఎటువంటి సమస్యలు? నీకున్న తెలివి, నీకున్న జ్ఞానము, నీకున్న కనెక్షన్స్, నీకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్, నీకున్న డబ్బు ఏది కూడా సరిపోదు ఆ సమస్య తీర్చబడాలంటే. దేవుడు జోక్యము చేసుకోకపోతే ఇది జరగదు అని నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ దేవుడు జోక్యం చేసుకుని నా పట్ల దేవుడు ఒక గొప్ప కార్యం జరిగించి దేవుని అద్భుతాన్ని నేను అనుభవించాలంటే యెహోషువకు ఒక మాట చెప్పాడు. యెహోషువ 3:5 యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు మీ మధ్యలో అద్భుత కార్యాలు జరిగించనై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మన జీవితాల్లో మన మధ్యలో యెహోవా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఆమేన్. కానీ జరిగించడానికి ముందు ఒక షరతు ఉంది. ఆ షరత్ ఏంటి? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. అంటే పరిశుద్ధత లేని స్థలంలో దేవుడు రాడు. అపరిశుద్ధత నా హృదయంలో ఉన్నట్టయితే దేవుడు జోక్యం చేసుకోడు. గర్వం ఉన్నట్టయితే దేవుడు రాడు నా దగ్గరికి. దేవుడు ఎవరి దగ్గరికి వస్తాడు? విరిగి నలిగిన హృదయం దగ్గరికి వస్తాడు. బలి అర్పణను చూసి దేవుడు ఆకర్షించబడ్డు. హృదయము సరి అయిన స్థితిలో ఉండి అప్పుడు ఇచ్చే బలి అర్పణను దేవుడు స్వీకరిస్తాడు. ఎందుకంటే దేవునికి అర్పణలు కావదు, దేవునికి డబ్బు కాదు కావాల్సి, మన హృదయం కావాలి. ఏమన్నాడు ఇక్కడ? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని అన్నాడు. ఆ రోజుల్లో పరిశుద్ధపరచుకునుడి అంటే వారికి ఉన్నటువంటి అవగాహన ఏంటి? స్నానం చేయాలి, బట్టలు ఉతుక్కోవాలి, సరి అయిన ఆ పద్ధతులు ఏవైనా అవన్నీ అన్నీ కూడా బహిరంగం, బాహ్య శరీరముతో సంబంధించినటువంటి విషయాలు. ఈ రోజుల్లో బాహ్య శరీరం కాదు, మన హృదయం. మన హృదయంలో ద్వేషం ఉందా, క్రోధం ఉందా, లేకపోతే అసూయ ఉందా, అన్ఫర్గివ్నెస్, క్షమించలేని గుణం ఉందా, ఈర్ష్య ఉందా, ఎవరినైనా మోసపరిచామా, దొంగిలించామా, బూతులు మాట్లాడామా, దూషించామా, లేకపోతే ఎవరినైనా శపించామా? మన హృదయము కంపు కొట్టే స్థితిలో ఉందా, లేకపోతే దేవుని ఆకర్షించేటువంటి సువాసనగా ఉందా దేవునికి? ఈ సమయం దేవుడు, నేను మీ పట్ల గొప్ప కార్యము జరిగించాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడి అన్నాడు. అంటే ఏంటి? 2 దినవృత్తాంతాలు 7:14 వెళ్దాం. నా పేరు పెట్టబడిన, నా పేరు, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నా? మనతో మాట్లాడుతున్నా. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని, వినండి ఇక్కడ, తమ్మును తాము తగ్గించుకొనుడి. ఆగండి, మనం ఏం చేసుకోవాలండి అంటే హంబుల్ యువర్ సెల్ఫ్, తగ్గించుకునుట, ప్రార్థన చేసి తగ్గించుకోవాలి. రెండవది అందరు చెప్పండి, మొదట తగ్గించుకోవాలి, రెండవది ప్రార్థన చేయాలి, మూడవది నన్ను వెతికి, నాలుగవది తమ చెడు మార్గంలో విడిచి. చూసారా, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడం అంటే ఇది. ఈ 4 మెట్లు ఏంటంటే ఇది తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవుని వెతకాలి, చెడు మార్గాల నుంచి వెనుతిరగాలి.
అంటే ఇది దేంతో మొదలవుద్ది? కన్ఫెషన్ ఆఫ్ సిన్, అంటే పాపమును ఒప్పుకోవడం ద్వారా. పాపము ఒప్పుకోవడం సరిపోదు, పాపము ఒప్పుకొని చెడు మార్గము నుంచి తిరగాలి, తిరగాలి. అది నిజమైనటువంటి పశ్చాత్తాపం. పాపము ఒప్పుకోవడం మట్టుకే చేస్తే అది పశ్చాత్తాపం కాదు. దట్ ఈస్ ఇంగ్లీష్లో దాన్ని రిగ్రెట్ అంటాం, రిపెంటెన్స్ అనము, చింతిస్తున్నాం అంతే. నిజమైనటువంటి రిపెంటెన్స్, మారు మనసు ఏంటి? నేను తప్పు చేశాను ప్రభువా, నేను ఇప్పుడు మీ క్షమాపణ కోరడమే కాక ఇప్పుడు దాని నుంచి వెనుతిరుగుతున్నాను. చూడండి, అందరికి కూడా బర్స్టింగ్ ఫోర్త్ మిరకల్స్ కావాలి, అద్భుతాలు కావాలి. అందరికీ దేవుడు మన జీవితాల్లో జోక్యం చేసుకొని గొప్ప అద్భుతాలు చేసేటువంటి ఆశ కలిగి ఉన్న వారమని నన్ను నమ్ముతున్నాను. అవునండి? ఎవరికైనా వద్దా దేవుడు? చేతులు చూపించండి ఎవరికి నాకు దేవుడు జోక్యం చేసుకునే అవసరం లేదు నా జీవితంలో అన్నవారు. అటువంటి వారు ఉండరు. కానీ అందరూ ఆశిస్తున్నారు. ఆశ మట్టుకే సరిపోదు, ఒక వెల చెల్లించాలి దీనికి. మంచి కారు ఉంది, కొనాలని నాకు కావాలని ఆశ ఉంది. ఆశ పరిపూర్ణం కావాలంటే ఒక వెల చెల్లించాలి. నేను వాడు ఎంత డబ్బు అంటున్నాడో అది కడితే నా రంగును చూసివ్వడు, నా చదువును బట్టి ఇవ్వడు, నా అందాన్ని చూసివ్వడు. ఆమేన్. వాడికి కావాల్సిందేంటి? డబ్బు కావాలి. అలాగే మనకు దేవుడికి కావాలి. దేవుడికి కావాలంటే ఒక వెల చెల్లించాలి. మనల్ని మనం తగ్గించుకొని దుఃఖముతో ప్రాధేయపడుతూ విజ్ఞాపన చేస్తూ ఈ వెల చెల్లించినప్పుడు మనము ఆ విరిగి నలిగిన హృదయం, పశ్చాత్తాపం కలిగిన హృదయంతో వచ్చినప్పుడు దేవుని దగ్గర మనం దేవుని ఆకర్షిస్తాం. హల్లెలూయా. ఏంటండి? మొట్టమొదట తగ్గించుకునుట, రెండవది చెప్పాలి మీరు, రెండవది ప్రార్థన, మూడవది ఆయన్ని గోజాడాలి, నాలుగవది చెడు మార్గం నుంచి వెనుతిరుగు. ఇవన్నీ చేసినప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. చెప్పండి, చదవండి. ఆకాశం నుండి ఐ విల్ నేను వారి ప్రార్థన విని, నేను వారి ప్రార్థన వింటాను. ఎప్పుడు వింటాడండి దేవుడు ప్రార్థన? నీ హృదయం సరిగ్గా ఉన్న గంట సేపు భాషల్లో మాట్లాడుతూ నీ హృదయము కంపు కొట్టే హృదయంగా ఉంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. నిజమై ప్రార్థన చేయాలి గంట సేపు ఆ భాషల్లో ప్రార్థన చేసేటప్పుడు దేవుని దగ్గర ప్రార్థన కనిపెట్టు అన్నాడు. అంటే ఎందుకు? కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి ప్రత్యక్షతనిస్తాడు. ఎక్కడ మనం తప్పుతున్నాము, ఎక్కడ మనం సరిదిద్దుకోవాలి, అవన్నీ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు? అలైన్మెంట్ చేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు కొత్త కార్లు వచ్చాయి కదండి. ఆ కార్లు ఎలా ఉన్నాయంటే మీకు తెలుసు, కొంతమందికి ఉన్నాయి ఈ కార్లు. మనం నడిపిస్తూ ఉంటాం, లేన్ చేంజర్ ఉందా కార్స్కి? కొన్నిటికి లేన్ చేంజింగ్ కార్లు ఉన్నాయి కదండి. ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ లేన్లో డ్రైవ్ చేస్తున్నావు, ఎందుకన్నా నువ్వు ఆలోచించకుండా నీ కారు కొద్దిగా లేన్ తప్పింది అనుకో, దానంతట అది సరిదిద్దుకుంటుంది. తెలుసా మీకు? అది కొద్దిమంది తెలుసు కదండి. దానంతట అది సరిదిద్దుకుంటుంది. అలాగే ఇప్పుడు బ్రేక్ సిస్టమ్ వచ్చింది. ఏంటి? నువ్వు బ్రేక్ వేయకముందే అది బ్రేక్ వేస్తుంది. ఎవరైనా మనిషి రాగానే అడ్డు ఫస్ట్ చాలా గట్టిగా వేస్తుంది బ్రేక్. ఇవన్నీ ఏంటి? ఆ సిస్టంలో ఉందన్నమాట. మనం ఎప్పుడైతే దేవుని దగ్గర ఆ సమయం గడుపుతామో, కనిపెడుతూ ప్రార్థన చేస్తాం, దేవుడు ఆ కరెక్షన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు పెద్ద పాపాల్లో పాపంలో పడిపోవు. ఎందుకు? ఎప్పుడైతే నువ్వు కొద్దిగా ఇలా పక్క జరుగుతున్నట్టు అనిపిస్తావు, ఆటోమేటిక్గా నీ హృదయం సరిగ్గా ఉంది కాబట్టి దేవుడు దాన్ని మళ్ళీ లోపల తెస్తాడు. హల్లెలూయా. ఇంతకుముందు ఎలాగుండేదంటే నువ్వు నడిపిస్తున్నప్పుడు ఎందుకన్నా కునికితే ఆ పక్కన రోడ్లు ఎలాగేసేవారంటే, మన దగ్గర లేదు కానీ బయట రఫ్గా ఉండి రర్ర అనే శబ్దం వస్తుంది, మెలకు అవుతావు. ఇప్పుడు అలాగ అవసరం లేదు, దానంతట అది కరెక్ట్ చేసుకుంటుంది. చూసారా? లాగేస్తుంది బండిని ఇలాగా. అలాగా మనం ఈ ప్రార్థన, ఈ 21 days, 21 రోజుల్లో మనం ప్రార్థించి పరిశుద్ధాత్ముడు ఆ క్రియ మన జీవితాల్లో జరిగించినట్టయితే దేవునికి స్తోత్రం. మీరు గొప్ప అద్భుతాలు చూడనే ఉన్నారు, గొప్ప అనుభవంలోకి రానే ఉన్నారు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఆ విధంగా మనం సరిదిద్దుకుంటామో దేవుడు నీ ప్రార్థన నేనప్పుడు ఆలకిస్తాను. హల్లెలూయా. ఎందుకు ప్రభువా నేను ఈ స్వరం వినలేకపోతున్నాను? ఎందుకు నాకు జవాబు లేదు? ఎందుకు నాకు విడుదల కలగటం లేదు? ఎందుకు నాకు మరి స్వస్థత కలగటం లేదు? ప్రభువా విను, ఇవన్నీ చెక్ చేసుకో. ఈ 4. హల్లెలూయా.
నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా? ప్రార్థన చేస్తున్నావా? దేవుని గోజాడుతున్నావా? దేవుని గోజాడడం అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటామండి? వాక్యము చదువుట ద్వారా, వాక్యము ధ్యానించుట ద్వారా, దేవుడు ఏర్పరిచినటువంటి దేవుని సేవకుల ద్వారా దేవుడు తన వాక్యాన్ని విపులీకరించి మీకు బోధించినప్పుడు దేవుణ్ణి మీరు తెలుసుకుంటారు. చూడండి, లోగోస్, రేమా అని 2 పదాలు ఉన్నాయి వర్డ్కి. లోగోస్ అంటే ద విల్ ఆఫ్ గాడ్, ద ఇంటెన్షన్స్ ఆఫ్ గాడ్, ద పర్పసెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఆలోచన, దేవుడు మనుషులతో ఎలా పనిచేశాడు, వ్యవహరించాడు ఇంతకు ముందు, ఆ విషయాలు గమనిస్తున్నప్పుడు నాకేందు దేవుని యొక్క గుణశీలత ఇటువంటిది కాబట్టి దేవుడు ఇది ఆశిస్తున్నాడు నా నుంచి, ఇది దేవునికి ఇష్టం లేనిది, ఇది దేవునికి ఇష్టమైంది. ఇవన్నీ ఎలా తెలుస్తాయండి? వాక్యము ద్వారా. అవునా? దేవుణ్ణి గోజాడడం అంటే దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆశ. అంటే బైబిల్ చదువుతావు, చదివినంత మాత్రం నీకు అర్థమైపో, అందుకే సంఘానికి వస్తావు. ఎందుకు? దేవుడు అభిషేకించిన వ్యక్తుల ద్వారా ఆ వాక్యంలో వ్రాయబడిన వాక్యాన్ని మీకు అర్థము చేసేటట్టుగా, మీకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి, ఉపదేశం ఇవ్వడానికి మమ్మల్ని పిలిచాడు, మాలాంటి వారిని. అర్థమవుతుంది మీ అందరికీ? అందుకే సంఘానికి రావాలి. అది కూడా మీరు ఖచ్చితంగా సమయానికి వచ్చి దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి, దేవుని తెలుసుకోవాలనే ఆశతో రావాలి సంఘానికి. అద్భుతాల కొరకే కాదు, స్వస్థత కొరకే కాదు, ఆశీర్వాదం కొరకే కాదు, లేకపోతే ఒక ప్రవచనకు మాత్రం కొరకే రాకూడదు, ప్రవచన కొరకు రాకూడదు. కానీ దేవుని తెలుసుకునే ఆశ మన హృదయంలో ఉండాలి. కొద్దిమంది సంఘం మనది 2వ సర్వీస్ 11:30కి స్టార్ట్ అవుతే 12:30కి కూడా వస్తుంటారు. ఒకసారి నేను ఎస్విఐటీలో ఉన్నాను. ఎస్విఐటీలో అయ్యేది కదా మన సేవ అండి. 2వ సర్వీసు అయిపోయింది, 1 గంటకి బయటకు వచ్చాను. నేను బయట వచ్చి నిలబడచ్చు, అప్పుడు వస్తున్నాయి కార్లు. నేను కూడా ఓ మై గాడ్, ఎంత ఆశ వీరికి! ఎందుకు వస్తున్నారో నాకు తెలియదు, వారికి కూడా తెలియదు అనుకోండి ఎందుకు వస్తున్నారో. ఒకసారి ఆలోచించాడు. మీకు ఫేవరెట్ హీరో ఉన్నాడు అనుకోండి సినిమాలో, 15 నిమిషాలు లేట్ వెళ్తే సినిమాకి చూసినట్టు ఉంటుందా మీకు? మాట్లాడండి, ఉన్నట్టు చేయకండి, అందరూ చూస్తారు మీరు, నాకు తెలుసు, అబద్ధం చెప్పకండి. 15 నిమిషాలు ముందే వెళ్తారు, యాడ్స్ కూడా చూడాలి, లేకపోతే అవి తప్పిపోయినట్టు అనిపిస్తుంది మీకు. ప్రార్థనకు 10 నిమిషాలు ముందు రండి అంటే గునుగుతారు, సనుగుతారు, లేకపోతే ఏదో సాకు చెప్తారు. ఎలా దీవించబడతామండి మనం? నేను మిమ్మల్ని విమర్శించడం లేదు, నేను ప్రశ్న అడుగుతున్నాను. మీకు ఆశ లేకపోతే దేవుని పట్ల, మీకు ఆ తృష్ణ లేకపోతే ఎలా దీవిస్తాడు? ఎందుకు దీవించాలి దేవుడు మనల్ని? ఆశతో రావాలి, దేవుని తెలుసుకోవాలని ఆ తపన మన హృదయంలో ఉండాలి. ఆ కాంక్ష లేకపోతే వ్యర్థం ఇదంతా. అద్భుతాల కొరకు కాదు మనం జీవించేది, లేకపోతే సమృద్ధి కొరకు కాదు మనం జీవించేది, డబ్బు కోసం కాదు మనం జీవించేది, దేవుని కోసం జీవిస్తున్నాం. నేను జీవిస్తున్నాను. నేను ఒకటే ప్రార్థించాను, ప్రభా ఈ వయసులో కూడా నాకు ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చావు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మందులు అవసరం లేదు నాకు, హల్లెలూయా. ఒకటే ప్రార్థన, ప్రభా ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చావు, దీర్ఘాయుసునిచ్చావు, నా తక్కిన జీవితం అంతా నీ కొరకు బలి అర్పణగా ఉండాలి, ఒక డ్రింక్ ఆఫరింగ్ అంటే పానార్పణగా ఉండాలి ప్రభు. నన్ను దయచేసి నన్ను వాడుకో ప్రభు అని గోజాడుతున్నాను ప్రభు దగ్గర. నేను ప్రభు నన్ను వాడుకో, నా జీవితం ద్వారా అనేకులు దీవించబడాలి ప్రభు, అనేకులు నీ దగ్గరికి రావాలి ప్రభు, అనేకులు నిన్ను తెలుసుకోవాలి ప్రభు, అనేకులు నీ పట్ల గోజాడుతూ నీ దగ్గరికి రావాలి ప్రభు. ఆ విధంగా బోధించడానికి, ఆ విధంగా వాక్యము ప్రకటించడానికి, ఆ విధంగా జనులను మీ కొరకు ప్రోత్సహించడానికి నన్ను వాడుకో ప్రభు అనే తపన నా హృదయంలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత ధన్యతో తెలుసా దేవుని సేవ చేయడం, ఎంత తృప్తి ఉంటుందో తెలుసా మీకు? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఎక్కడ పిలిచాడో అక్కడ మీరు నమ్మకముగా దేవుని కొరకు పనిచేసినట్టయితే నిజంగా సంతృప్తి, సమాధానము, సంతోషం మీరు అనుభవించగలరు. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. సో ఇక్కడ ఏమన్నాడు? సీక్ మై ఐ విల్ ఆన్సర్. నేను వారి ప్రార్థనను విని చెప్పు. నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. హల్లెలూయా. స్వస్థతను, సమృద్ధిని, సమాధానం అన్నీ. ఎందుకు? దేవుడు మన హృదయాన్ని చూసి మనం చేసినటువంటి తప్పిదముల నుంచి మనకి క్షమాపణ అనుగ్రహించి ఆయన మన పట్ల ఆకర్షించబడి గొప్ప అద్భుతాలు చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా చెప్పాలి.
ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అంతేకాదు, దేవుడు మనకి నంబర్ 1 ప్రయారిటీ అవ్వాలి జీవితంలో. మొదటి స్థానంలో ఉండాలి. మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. ఇంకా చాలా ఉంది కానీ ఇంకా ఇక్కడికి ఆపేద్దాం, టైం అయిపోయింది కూడా. ఒకసారి చూద్దాం. ఇది ద్వితీయోపదేశ కాండము డ్యూటరానమీ చాప్టర్ 6 verse 5. 6వ అధ్యాయం 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోను. ఆగండి, ఎంత అండి? గట్టిగా చెప్పాలి. అంటే దేవుడు ఏమడుగుతున్నాడు? నీ హృదయంలో ఇంకొకరికి స్థానం ఉండకూడదు. ఆ ప్రథమ స్థానం అన్నమాట. తక్కిన వాళ్ళని ప్రేమించొద్దని కాదు, ప్రథమముగా నువ్వు ప్రేమించేది ఎవరిని? దేవుణ్ణి. నువ్వు ఎవరిని ప్రేమించినా వారు ఆ స్థానాన్ని పొందకూడదు. అంటే ఎప్పుడైనా కాంపిటీషన్ వస్తే దేవుని విషయాల్లో దేవుని కొరకు ప్రాముఖ్యత ఇస్తాం. భార్య పిల్లలు వేరే కాదు. ఆమేన్. దేవుడు. ఆమేన్. నీ పూర్ణ ఆత్మతోను. నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నీ దేవుడే యెహోవాని ఏం చేయాలండి? ప్రేమింపవలను. ప్రేమ అంటే ఏంటండి? లవ్ ఈజ్ నాట్ ఎన్ ఎమోషన్, నాట్ జస్ట్ అన్ ఎమోషన్. ప్రేమ అనేది కేవలం భావోద్వేగాలకు సంబంధించింది కాదు. భావోద్రేకమైనటువంటి ప్రేమ చాలా బలహీనమైనటువంటి ప్రేమ. నిజమైనటువంటి ప్రేమ భావోద్రేకాలతో ఆగిపోదు. నిజమైనటువంటి ప్రేమ క్రియారూపంలో చూపిస్తుంది ఎప్పుడు కూడా. దేవుడు యేసుప్రభు ఒక మాట అన్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో, ఇఫ్ యు లవ్ మీ యు విల్ కీప్ మై కమాండ్మెంట్స్. నీవు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను పాటించుము. సంఘానికి వచ్చి ఏదో పాట పాడుతున్నప్పుడు నేను హృదయం కదిలి కన్నీరు కార్చేస్తే అది ప్రేమ కాదు. చేయడం తప్పు కాదు, మంచిదే. కానీ అదే ప్రేమ అనుకోవడం అది నీ భావోద్రేకం. నిజమైనటువంటి ప్రేమ దేవుని వాక్యానుసారంగా జీవించడం. నీవు మాట్లాడే మాటలు, నీవు చేసే క్రియలు, నీవు చేసే పనుల్లో అన్నీ కూడా వాక్యానుసారంగా ఉన్నాయా, దేవుని వాక్యాన్ని విరుద్ధంగా ఉన్నాయా, ఇది గమనించాలి. దేవుని వాక్యానుసారంగా లేకపోతే నువ్వు అటువంటి పనుల్లో, అటువంటి విషయాల్లో జోక్యం చేసుకుని పనిలో ఉన్నట్టయితే అది నువ్వు దేవుని ప్రేమించటం లేదన్నమాట. అంటే నీ ప్రేమను ఎలా కొలుస్తాడు దేవుడు? నీ క్రియల్ని బట్టి. ఆయన వాగ్దానాల్ని నువ్వు అనుసరించినప్పుడు అది ప్రేమ అన్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రేమ అనేది ఎప్పుడు కూడా బలి అర్పణతో సమానం. ఇట్స్ ఎ సాక్రిఫైస్. అర్పణ. అంతేనా? అంతే, అర్పణ. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. గట్టిగా చెప్పాలి, ఏమిటండి? ప్రేమించాడు. ఆ ప్రేమను ఎలా చూపించాడు? ప్రేమిస్తున్నాను అన్నాడా? ఈ రోజుల్లో మనం ఐ లవ్ యూ అని చెప్పాలి అంతే. ఐ లవ్ యూ బేబీ అంటే ఇంకా మేము వల్లో పడిపోద్దా, అంతే కదండి. ఎంత షాలో అయిపోయింది చూడ, అంటే ఎంత విలువ లేని పదముగా మారిందో చూసారా. ప్రేమ ఎప్పుడు కూడా అర్పణతో సమానం. ఎంత ప్రేమించాడంటే తన ఏకైక కుమారుని ఆయన బలిగా అర్పించాడు. ఆగండి, అయితే ఏంటి అనుకోవచ్చు. వాక్యం చూసినట్టయితే ఆది అందు వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆయన చేసిన అన్నీ కూడా ఆయన ద్వారా జరిపించాడు. అంటే మొట్టమొదటి నుంచి మొదలనేది ఉన్నట్టయితే ఆ మొదల్లోనే వాక్యం ఉంది. ఆ వాక్యం ఎవరు? యేసు. ఇప్పుడు మన పట్లున్న ప్రేమని బట్టి ఆయన విడిపోవాలి. ఆయన పాపముగా మారాలి, దేవుని నుంచి విభజించబడాలి, వేరుపడాలి. ఎంత భయంకరమైందో ఒకసారి ఆలోచించి. అందుకే ప్రభు శిలువ మీద మరణిస్తూ ఏమన్నాడు? ఏలీ ఏలీ లామా సబక్తాని, ఎందుకు వదిలేసావు ప్రభు అన్నాడు. రక్తపు చెమట కార్చాడు ప్రభు. ఎందుకో తెలుసా? శారీరక వేదన కాదు, ప్రాముఖ్యంగా ఆత్మీయ వేదన. అంటే దేవుని నుంచి వేరవ్వడం, ఎడబాటు అంటే చూసారు, అది ఆయన తల. ఎందుకంటే మొదటి నుంచి కలిసి ఉన్నవాడు.
ఇంగ్లీష్లో చాలా చెప్పాను నేను, ఇంకా రిలేషన్షిప్ విషయాలు టైం లేదు ఇప్పుడు. ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్, లేకపోతే బాయ్ అండ్ గర్ల్, ఆ విషయాలు తెలిసిన ఇంగ్లీష్ అర్థమవుతే ఫస్ట్ సర్వీస్లో నేను చెప్పింది వినండి ఒకసారి. నేను చాలా ప్రేమిస్తున్నానని చెప్పి వాడు ఇలా కోసేసుకొని రక్తం కార్చేస్తుంటాడు, అది ప్రేమ కాదు. లేకపోతే ఉత్తరం రాసేసి ఏదో ఇంత చిన్న అదే పిన్తో గుచ్చి ఆ రక్తంతో సైన్ పెడుతుంటాడు, ఇది ప్రేమ కాదు, సెల్ఫిష్నెస్. స్వార్థం. ఒక మాట అన్నాను, ఇఫ్ ఎనీ వన్ రిక్వెస్ట్ ప్రీమ్యారిటల్ సెక్స్, that is not love, that is lust. ఎవరైనా And you better be aware of that, whether it's a girl or a boy. ఎవరైనా వివాహానికి ముందు శృంగారం అడిగారు అంటే అది సరైనటువంటిది కాదు, వారి గురించి జాగ్రత్త. That is not love, అది ప్రేమ కాదు, అది lust, కామ కోరిక. కామం అది. And if you fall for that saying, you know, it's okay because we're going to get married anyway. ఏ రకమైన వివాహం అవుతుందిగా పర్వాలేదు అన్నట్లయితే, 6 నెలల్లో ఎలా పెళ్లి చేసుకుంటాం కదా, ఏం పర్లేదు. No, nonsense. That is against, if you love God, so loving God with all your heart ante ఆయన వాక్యానికి లోబడి, baby, no, I won't touch you until we are married. No. And even the married, you should know, oh, you're not supposed to. What did you promise? You said, I will not look at any other flesh from this day forward. Don't forget those vows. And you want God to bless you when you cheat on your spouse? Why will God bless you? ఎందుకు దీవిస్తాడు దేవుడు? ఎందుకు ప్రార్థన ఆలకిస్తాడు? ఇక్కడ ఒక సెటప్, ఇంకో సిటీలో ఇంకో సెటప్, ఇంకో దేశంలో ఇంకో సెటప్. ఎందుకు దీవిస్తాడు దేవుడు? వాక్యానికి ఏదో మోకాళ్ళు ఉండేసి ప్రభా అంటే దేవుడు దీవిస్తాడా? మోకాళ్ళు అందరూ నిల్చుంటే నువ్వు మోకాళ్ళు వేసేసి కన్నీరు కార్చేస్తే దేవుడు దీవిస్తాడా? టర్న్ ఫ్రమ్ యువర్ వికెట్ వేస్ అన్నాడు దేవుడు. చెడు మార్గాల నుంచి అవన్నీ మంచిగా, మోకాళ్ళ నుండి కన్నీరు కార్చు, ప్రార్థన చేయు, దేవాన్ని మొరపెట్టు, కానీ ఆ మార్గాన్ని విడు, లేకపోతే దీవించలేడు దేవుడు నిన్ను. అర్థమైన రామని చెప్పండి. ఆమేన్. నేను చెప్పేది మీ మనసు కొద్ది కష్టంగా ఉండొచ్చు, కానీ ప్రేమతో చెప్తున్నాను. ఎవరిని విమర్శించడం లేదు నేను, ప్రేమ. ఎందుకు? మీరు ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం అనుభవించాలి. ఈ సంవత్సరం ఖచ్చితంగా 2026లో ప్రతి ఒక్కరు కూడా ఒక బ్రేకింగ్ ఫోర్త్ మిరకల్ అనేది గమనించాలి, అనుభవించాలి. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా.